అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్ని వాగ్దానాలన్నింటినీ కూడా విస్మరించి ఒక అసమర్థ పాలనతో ప్రజలందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తున్న సమయంలో గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో భాగంగా ఈరోజు సోషల్ మీడియా ద్వారా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ల ద్వారా కానీ ఏ విధంగా ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా గతంలో వెన్నుపోటు దినం దగ్గర నుంచి యువత పోరు కావచ్చు, ఫీజు పోరు కావచ్చు, రైతు భరోసా గురించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పోరాటంలో ప్రతి మీడియాకి సంబంధించి సమాచారానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి అనుంగ శిష్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ధోరణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ యొక్క పోరాట పటిమని జగన్మోహన్ రెడ్డి గారికి సిపిఆర్ఓగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగం జనరల్ సెక్రటరీగా ప్రజల పక్షాన పోరాటంలో భాగస్వామైనటువంటి పూడి శ్రీహరి గారిని కేవలం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని, అన్యాయాల్ని, అక్రమాల్ని, అరాచకాల్ని ఈ కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ద్వారాన్ని తన కలం ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల్ని చేరవేసి పత్రికల ద్వారా, టీవీ ఛానళ్ళ ద్వారా ప్రజల్ని చైతన్యపరిచి చేస్తున్నారనే ఒక దురుద్దేశంతో ఆ కళాన్ని ఆపాలి, ఆ గొంతుకును నొక్కాలని కుట్రలు కుతంత్రాలు చేసి తప్పుడు కేసులు బనాయించి పూడి శ్రీహరి గారిని ఒక అప్రజాస్వామికంగా కూటమి ప్రభుత్వం అరెస్టు చేయడం జరిగింది. ఏది ఏమైనా సత్యమేవ జయతే అని ఎప్పుడు ధర్మమే గెలుస్తుంది. ఈరోజు శ్రీహరి గారు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ధోరణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పోరాట పటిమని ప్రజల్లోకి తీసుకెళ్లారు తప్ప ఎప్పుడు కూడా దాన్ని వ్యక్తిగతంగా ఏ నిర్ణయం కూడా ఎప్పుడు కూడా తీసుకోలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 2019 వరకు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప యాత్రలో కూడా ఆయన అడుగులో వెనక అడుగు వేసి అప్పుడు కూడా ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికప్పుడు స్థానిక కొన్ని ఏ ప్రాంతంలో పాదయాత్ర జరుగుతుంటే ఆ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ ప్రాంతంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏ విధంగా ప్రజలు నష్టాలని కష్టాలని చవిచూస్తున్నారు అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేరారు. తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు ప్రజల యొక్క ఆలోచనల్ని, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల్ని జగన్మోహన్ రెడ్డి గారు నివేదిక ఇవ్వటం. ఇప్పుడు కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదేవిధంగా ఆయన ఒక నిజాయితీ కలిగిన జర్నలిస్టుగా, సీనియర్ జర్నలిస్టుగా ఎప్పుడు కూడా ప్రజలకి మంచి సమాచారాన్ని, ప్రజల్ని చైతన్యపరిచే సమాచారాన్ని ఇచ్చారు తప్ప ఎప్పుడు కూడా ఈ ప్రజలకు నష్టం కల్పించే ఎలాంటి కార్యక్రమాన్ని కూడా శ్రీహరి గారు చేయలేదు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం చెంపపెట్టులా ఆయనకి కోర్టులో కూడా ఏ విధంగా ఇచ్చిందో తెలుసు. ఎప్పుడు కూడా శ్రీహరి గారికి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తున్న అందరు జర్నలిస్టులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా శ్రీహరి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈయనకి ఎంత ప్రేమ అభిమానం కాదు, శ్రీహరి గారికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిచ్చి. దాన్ని దాటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన నుంచి ఆయన అడుగుజాడలు ఆయన నడుస్తున్నారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులు, అండదండలు, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు కూడా ఎప్పుడు శ్రీహరి గారికి ఉంటాయి. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఆయన మీరేమీ చేయలేరు. వాస్తవంగా అంటే ఈ అరెస్టులు కానీ పరిణామాలు కానీ మనం గడిచిన 2 ఏళ్ళలో చూస్తున్నాం. నాకేం పెద్ద బాధ లేదు. నేను నిన్న చెప్పినట్టుగానే కాస్త ఆవేదన ఉంది జర్నలిస్టుల మీద కానీ, లేకపోతే ఈ ప్రాంతం నుంచి ఎదుగుతున్న వ్యక్తుల మీద ఈ రకమైన చర్యలు తీసుకోవడం చాలా ఆవేదన కలిగించింది. సో ప్రభుత్వం ఏదైనా సరే ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టాలి తప్ప ఇలా జర్నలిస్టుల మీద, రాజకీయ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టడం, వాళ్ళని వేధించడం అనేది సరికాదని నేను చెప్పడం. అంటే ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి చాలామంది ఉన్నారండి. నేను ఒక్కనే కాదు, చాలామంది మళ్ళా నాలా కష్టపడేవాళ్ళు, నాకన్నా బాగా కష్టపడేవాళ్ళు, గొప్పవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలామందికి అవకాశాలు దొరకవు. మనకి ఆ ప్రోత్సాహం కానీ దన్ను కానీ నేను గతంలో కూడా చెప్పాను. 20 సంవత్సరాలకో, ఒక 50 సంవత్సరాలకో, 100 సంవత్సరాలకో జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఒకడు వచ్చి మనలాంటి వాళ్ళని గుర్తించి పైకి తీసుకురావడం అనేది చాలా కష్టమైన పని. ఇలాంటి ప్రక్రియ ఎప్పుడు జరుగుతుంటుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు 20 సంవత్సరాలకో, 50 సంవత్సరాలకో, 100 సంవత్సరాలకో ఒక నాయకుడు వచ్చి మనలాంటి వాళ్ళని గుర్తించి కొద్దిగా పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడమే కాకుండా మన ప్రయాణాన్ని జర్నలిస్ట్గానే ఆపలేదు ఆయన. సో పార్టీ ప్రజాస్వామ్య ప్రక్రియలో కూడా మీలాంటి వాళ్ళు రావాలి, అందులో పాలు పంచుకోవాలి, అందులో భాగస్వామ్యం కావాలి. ప్రజలకు సంబంధించిన అనేక సమస్యల పరిష్కారంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే లక్ష్యంగా పెట్టుకుందో ప్రజల జీవన ప్రమాణాలను పెంచి ఒక బెటర్ లివింగ్ సిచ్యువేషన్ని రాష్ట్రంలో తీసుకురావాలి. డెవలప్మెంట్ అనేది ఒక కాన్సన్ట్రేటెడ్గా ఏ ఒక్కరికో కొందరికో ఏ ప్రాంతానికో కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా చాలా ఆనందంతో ఉండాలి, చాలా సంతోషంతో ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా నాణ్యమైన విద్య, వైద్యం, అలాగే ప్రజలు ఎక్కువగా ఆధారపడే వ్యవసాయ రంగంలో కూడా సమూల మార్పులు, విప్లవాత్మక సంస్కరణలు, ఇవన్నీ కూడా ఒక ఎజెండా. ఆయన రానున్న 10-100 సంవత్సరాలకు సరిపడా ఒక ఎజెండా పెట్టుకున్నారు. తన జీవితం ఉన్నంత వరకు కూడా ప్రతి మనిషిలో కూడా చదువు కోసం కానీ, ఆరోగ్యం కోసం కానీ, బ్రతకడానికి కానీ ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఒక మంచి ఎకానమీని, ఒక సస్టైనబుల్ ఎకానమీ మోడల్ని తీసుకురావాలన్న ఆలోచన గట్టి సంకల్పం అయింది. ఇవాళ ఆయన ఓడిపోవచ్చు, రేపు గెలవచ్చు, మరోసారి ఓడిపోవచ్చు. కానీ ఆయన ఏవైతే మార్గదర్శక విధానాలు తీసుకొచ్చారో, ఒక కార్యాచరణ ప్రణాళిక తీసుకొచ్చారో, ఒక మంచి ప్రపోజల్స్ తీసుకొచ్చి ఆ ప్రపోజల్స్ని కార్యరూపంలో తీసుకొచ్చి ఒక సుపరిపాలన తీసుకు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన నిరంతరం అహోరాత్రాలు ఏ రకంగా కష్టపడ్డారో దగ్గరుండి మేము అందరం చూసాం. ఆ ప్రక్రియలో మాలాంటి జర్నలిస్టులు కూడా, మాలాంటి యువకులు కూడా కొంతమంది భాగస్వాములు కావాలి. వెనుకబడ్డ ప్రాంతాలకు చెందిన వాళ్ళు కూడా అందులో ప్రాతినిధ్యం ఉండాలి ఆ ప్రక్రియలో. అలాగే కొంతమంది ఎవరైతే గుర్తించలేదో, ఎక్కడెక్కడో ఉండిపోయారో వాళ్ళని కూడా గుర్తించి ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన చాలా అడుగులు వేయడం జరిగింది. అందులో నాకు దక్కిన చిన్న అవకాశం, ఆయన ఇచ్చిన అవకాశం. దాంతోపాటుగా మీరు అనేకసార్లు చూస్తే గడిచిన 5 ఏళ్ళలో కూడా అనేక ఊహించలేని విధంగా అందరికి పదవులు కూడా ఇచ్చాయి. ఇదేదో ఎవరికో చూసి ఇచ్చే పదవులు కావు. సో ఎవరికైనా అవకాశం లేకపోతే అవకాశాలు మనం ఇస్తే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారని ఒక యాటిట్యూడ్తో ఆయన ఆ రకమైన అవకాశం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు కూడా జరిగింది. మనం ఇచ్చిన మేరకు మన బాధ్యతను మనం నిర్వర్తిస్తాం. కాకపోతే ఇప్పుడు జరిగిన పరిణామాలు మాత్రం అందరికీ చాలా ఆవేదన కలిగించే, బాధ కలిగించే. దీని పట్ల ఎవరు నాకు ద్వేషం కానీ, కోపం కానీ ఎవరి మీద లేదు. మనం ఏంటంటే ఎవరైతే మీడియా ప్రతినిధులకు ఏదైతే స్వేచ్ఛ ఉందో, ఎవరు కూడా ఈ దేశంలో మీడియా కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, రాజ్యాంగంలో వచ్చిన ఫండమెంటల్ రైట్స్కి అనుగుణంగానే అందులో వచ్చిన అధికారాలు, అందులో వచ్చిన హక్కుల్ని ఒక దీనిగా తీసుకొని తమ కార్యకలాపాలని, యాక్టివిటీస్ని కొనసాగిస్తాయి. దాంట్లో రాజకీయ పార్టీలో మేము పనిచేసినా, మీడియా సంస్థల్లో మరొకరు పనిచేసినా వీటిలన్నీ ఫండమెంటల్ రైట్స్లో ఒక భాగమే. వాటికి భంగం కలిగించకూడదని మా తాలూకు విజ్ఞప్తి. థ్యాంక్ యూ. కానీ ఒక పక్క నుంచి బెయిల్స్ వస్తూనే ఉన్నాయి, ఇంకో మరి వేరే చోట్ల కేసులు పెడుతూనే ఉంటున్నారు. అంటే దీన్ని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం అనుకోవాలా ప్రభుత్వాన్ని? ఏదేం చేసినా మహాభారతంలో ఒక కథ మనం చూసాం. సామాన్యులకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ రకంగా గోవర్ధనగిరిని ఎత్తి ప్రజలందరినీ రక్షించుకున్నారు. ఈ పార్టీని రక్షించుకోవడానికి, రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు అండగా నిలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఉంటారు. ఆయన అండ ఎప్పుడు ఉంటుంది, ఆయన రక్ష ఎప్పుడు ఉంటుంది. ఇలాంటి వాటికి ఇప్పుడు కూడా భయపడేది లేదు. మీరు ఒక పార్టీ నాయకుడు కాదు, మీరు కక్ష సాధింపేందుకు సిపిఆర్ఓ నుంచి ఇప్పుడు పొలిటికల్గా ఆయనే తీసుకెళ్లారు కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది.